గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు ద ఎస్పీకే బిజినెస్. సో ఎర్లీ మార్నింగ్ అయితే ఆన్లైన్ అయితే చేసుకుంటున్నాను. సో ఏ కంపెనీ అయితే ఆన్లైన్ అయితే చేసుకున్నాను. సో ఛార్జింగ్ లేదురా బాబు, ఛార్జింగ్ పెట్టంటుంది. లెట్స్ గో. సో ఫస్ట్ ట్రిప్లో అయితే మనకు 200 రూపీస్ క్యాష్ కలెక్ట్ అయితే వచ్చింది. మనం సికింద్రాబాద్ స్టేషన్లో డ్రాప్ చేసినాము. ఎంత వచ్చింది ఏందనేది చూద్దాం. మనం అప్డేటింగ్ ఎర్నింగ్ అని అయితే వస్తుంది. 171 ఇస్తానన్నాడు, 160 ఇస్తాడు కావచ్చు, చూద్దాం. 170 ఇచ్చిండు. ఓకే, చూడండి సికింద్రాబాద్లో ఫుల్ రష్ ఉన్నది. సో మామూలు రష్ లేదు. మన బుకింగ్ అసలు బుకింగే పడతలేదు అసలు. ఎంత ట్రాఫిక్ ఉంది, ఖాళీగా పోతున్నా. అసలు ఒకటి పడ్డాయి, 2 పడ్డాయి, యాక్సెప్ట్ చేసిన. అక్కడ రాగానే నొక్కినా, యాక్సెప్ట్ కాలేదు. సో మన కార్లన్నీ పికప్లు చేసుకొని పోతానే మన కార్ ఖాళీగా పోతుంది. సో మనకైతే బేగంపేట నుంచి, ప్రకాష్ నగర్ నుంచి పికప్ వచ్చింది. సొనాలి అట, వెస్టర్న్ ప్యాలెస్ అటెక్ సిటీ. లెట్స్ గో. సికింద్రాబాద్లో బుకింగ్ పడకపోవడం అసలు అమేజింగ్. చాలా అంటే చాలా పబ్లిక్ క్యాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. బుకింగ్ అయితే అసలు ఇవ్వలేదు నాకు. ఇంకా నాన్ స్టాప్ పడాలి. కస్టమర్ అయితే కాల్ చేస్తుండో, మాట్లాడదాం మనం. హలో, మేడం. మేడం చెప్పండి. प्रकाश नगर से बता रहा. अच्छा, इधर सिकंदराबाद से आता, पैराडाइज के पास. తెలుసు. ఇప్పుడు ఫ్లైఓవర్ దాటిన తర్వాత లెఫ్ట్ చూపిస్తుంది, అట్లా రావద్దా? ఓకే, ఇప్పుడు ఎట్లా రమ్మంటారు నన్ను? ఇప్పుడు మన హాస్పిటల్ ఉందిగా, హాస్పిటల్ దాటిన తర్వాత లెఫ్ట్ తీసుకుంటా నా లోపల నుంచి. థర్డ్ లెఫ్ట్ తీసుకొని లోపల నుంచి రావాలా? అచ్చా, ఓకే. సరే మేడం, ఓకే, వస్తున్నా 2 minutes. సో అది ఈ పికప్ సమాచారము. మేడము అటు సైడు నాకు చూపించే సైడు రస్తా బంద్ ఉందట. మనగా వచ్చిరా అని హిందీ వాళ్ళంతా వాళ్ళకి వచ్చానట్టుండే, కవర్ చేసుకుంటూ పోవాలి కామనిగా. సో ఎనీవే మొత్తానికైతే పోతున్నా. ఓకే, 2వ దారి కూడా చూపించింది, అట్లా పోవాలి. 4 నిమిషాలు చూపిస్తుంది. అమ్మా ఇన్ని కష్టాలు పోయా. రాత్రి ఇంటికి కూడా పోలే, సికింద్రాబాద్లోనే పడుకున్నా. ఏం చేస్తాం, 12:30కి ఇంటికి పోయి వాళ్ళని డిస్టర్బ్ చేయడం అని. ఒక 4 గంటలు పోయి ఇక్కడనే పక్కేస్తే అలా తెల్లారంతా చేసుకొని పోవచ్చు అని విన్నా. అందుకనే పోయా చెప్తున్నా, ఎంత కష్టపడాల్సి వస్తుంది. ఏ కారు ఈఎంఐ లేనో నేనే ఎంత కష్టపడుతున్నా. వన్స్ ఒకసారి కారు ఈఎంఐ అంటే ఎట్లుంటుంది, ఎంత అది ఏమంటారు దాన్ని, హృదయ వేదన ఉంటుంది. అయ్యో చేయాలి. ఇక కొంతమంది ఉంటారు, ఆ టైం వరకు ఎవడో ఒకటి ఇవ్వకపోతాడారా అన్నట్టు వేరే వాళ్ళ మీద ఆధారపడతారు. అది కరెక్ట్ కాదు బ్రదర్, చెప్తున్నా. నేను చెప్పేది నాలెడ్జ్ పాయింట్స్ చెప్తున్నా. మీరు ఇష్టం ఉంటే తీసుకొని, లేకపోతే మనం వెహికల్ వన్స్ ఒకసారి తీసుకున్నాం అంటే ఇది ఇస్తుంది బ్రదర్, పక్కా ఇస్తుంది. డే అండ్ నైట్ కష్టపడితే ఇది చేసి పెట్టే అంత కెపాసిటీ దీని దగ్గర ఉంది. సో కాబట్టి దానికి మనం టైం ఇవ్వాలి. దానికి మనం టైం ఇవ్వకుండా మనకు టైం తీసుకుంటాం. మనం టైం తీసుకొని సో ఇక మనకు నచ్చినట్టుగా వాడుకుంటాం, మనకు నచ్చినట్టుగా అటు ఇటు తిప్పుతాం.
మీకే లాస్ అట్లా తిప్పితే. అదే చెప్తున్నా నేను. అందుకనే ఇలాంటి యొక్క నేను ఎందుకు తీసుకోవద్దు కార్లు, కొత్త కార్లు అని అంటున్నా అంటే, మీకు ఆటోమేటిక్గా తీసుకున్నాక 2 months 3 months వరకు హుషారుగా ఉంటారు, హుషారుగా నడుపుకుంటారు. తర్వాత మీకు బ్యాక్ పెయిన్ రావడము, నెక్ పెయిన్ రావడము, ఈ భుజాలు వేయడము, ఇవన్నీ ఉంటాయి. పొద్దుగాలనే చెప్తున్నా. కాబట్టి టైం కూడా 5:51 అవుతుంది, 2వ ట్రిప్కి వెళ్తున్నా. సో కాబట్టి దయచేసి మీరు వేరే ఏదైనా జాబ్ చేసుకుంటే అది బెటర్. ఇది మాకు అలవాటు అయిపోయింది. 24 hours నాన్ స్టాప్ కొట్టే అంత కెపాసిటీ మా దగ్గర ఉంది. సో మీ దగ్గర లేదు అని అయితే నేను అంటలేను, ఉపయోగించుకోలేరు అంటున్నా. ఉపయోగించుకోవడం మీ వల్ల కాదు అంటున్నా. అర్థమైందా నా పాయింట్? అది చాలా మందికి చెప్పనీకి రాదు, కానీ నేనైతే పర్ఫెక్ట్గా చెప్తున్నా. ఉపయోగించుకునే కెపాసిటీ, సామర్థ్యం మీ దగ్గర ఉండదు. ఆ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడం అనేది మీ దగ్గర ఉండదు. సో అక్కడనే చాలా మంది 100కు 95% పీపుల్స్ ఫెయిల్యూర్స్ ఎదురవుతాయి వాళ్ళకు. సో కాబట్టి అదొకటి గుర్తుపెట్టుకోండి. అందుకనే నేనైతే వద్దు బ్రదర్ అంటున్నా. ఎందుకంటే ఎవరు నా వీడియో చూస్తున్నారో వాళ్ళ కెపాసిటీ ఏందో నాకు తెలియదు. అర్థమైందా? ఎందుకంటే 95% పీపుల్స్ దీంట్లో ఫెయిల్యూర్స్ అయ్యే అవకాశాలు ఎదురవుతుంటాయి అన్నట్టు. ఆలోచన విధానం కూడా ఎంత కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలనుకున్నా కానీ అంతటోని కూడా కొంచెం దిమాగ్ అనేది కొంచెం చేంజ్ అయిందంటే కథం చూడియా వచ్చిన. సో ఈ రైడ్లో అయితే మనకు ఆన్లైన్ పేమెంట్ అయితే వచ్చింది. ఇంకో రైడ్ కూడా వచ్చింది. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. కూకట్పల్లి వెళ్ళాలట. 2.9 kilometers ఉంది. లెట్స్ గో. సో చూడండి 15 kilometers పోవాలన్నట. మనకు 201 ఇస్తాడట. ఎంత దారుణం, ఎంత నీచం. పికప్ 300 meters దగ్గరలో ఉంది కాబట్టి తీసుకున్నా. ఇక మిగతా పికప్లన్నీ చాలా లాంగ్ ఇస్తున్నాడు. ఏది 5 kilometers 6 kilometers పికప్ ఇచ్చి 10 kilometers ఆర్ యూ కమింగ్ అట. ఎస్ ఆన్ మై వే. ఇంత పక్కన పెట్టుకొని రాకుండా ఎట్లుంటారు? అంటే రేటు తక్కువ వస్తాడా వస్తలేడా అనుకుంటారు. మనం ట్రిప్పులు కొడుతున్నాం. సో ఇక అట్లా 5 kilometers 6 kilometers ఇచ్చి మళ్ళీ ఆంచేలో ఒక 16 kilometers 15 kilometers ఇచ్చి 280 ఇస్తే ఏం లాభం? అక్కడ 21 kilometers దాకా అదే పోతుంది. 21 kilometers అది పోయిన తర్వాత నీకు 280 ఇస్తే మనకు 20 rupees per kilometer ఎక్కడ పడతా అని పడతలేదు.
అదేదో ఇది బెటర్. దానికి టైం వేస్ట్, టైం బొక్క. దానికి 12 నిమిషాలు పికప్కి వెళ్ళాలి, మళ్ళీ అక్కడి నుంచి ఒక హాఫ్ అన్ అవర్ వెళ్ళాలి. 40 to 45 minutes వరకు టైం పడుతుంది మనకు బొక్క. సో అదేదో ఇది జస్ట్ 1 minute పికప్. సో ఇక్కడ నుంచి 23 minutes 24 minutesలో మనకు ట్రిప్ అయిపోతుంది. అది గడికే పడుతుంది, ఇది గడికే పడుతుంది. మొత్తం అట్లుంది. ఆకొచ్చి ముళ్ళు మీద పడ్డా, ముళ్ళు చాకు మీద పడ్డా డ్రైవర్కే నష్టం అవుతుంది ఇక్కడ సిచ్యువేషన్. చూద్దాం ఎన్ని రోజులు చేస్తారో. మన లీడర్లు ధర్నా చేసారు, మన లీడర్లు పోయి మాట్లాడారు ఏది రేట్ ఇంక్రీజ్ గురించి. 4 రోజులు ఓకే మంచిగానే వచ్చింది. యథావిధి తదా ప్రజ. లీడర్లు ఎవరైనా చూస్తే చూడండి బ్రదర్, మా రేట్లు ఎట్లా ఇస్తున్నాడో చూడండి. చూపిస్తున్నాగా, లైవ్ ప్రూఫ్ చూపిస్తున్నాగా మీకు. మీరు చెప్పిన రేట్లు మాకు రావట్లేదు, మాకు ఇవ్వట్లేదు. సో ఈ రైలు అయితే మనకు 210 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చింది. 14 kilometers వచ్చినాం గాయస్. మనకు ఎంత 201 rupees ఏమో ఇస్తా అన్నాడు. సో చూద్దాం. ఎండ అయితే గట్టిగా కొడుతుంది, ఎంత వస్తుంది చూడు. లాస్ట్ రైడ్లో మనకు 138 వచ్చింది. క్యాష్ కలెక్ట్ 180 తీసుకున్నాము. సో అప్డేటింగ్ ఎర్నింగ్ ఉంది, అప్డేటింగ్ ఎర్నింగ్ ఓకే. 201 ఇంక్రీజ్ అయిపోయింది మనకైతే. 22 minutesలో వచ్చేసినాము, 14.6. సో ఇంకా రైడ్ అయితే రాలేదు, చూద్దాం. సో మనకైతే బంజారాయిల్స్ నుంచి ఒక పికప్ వచ్చింది, స్టార్ హాస్పిటల్ నుంచి. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. 3 kilometers చూపిస్తుంది పికప్. గచ్చిబౌలి వెళ్ళాలట. లెట్స్ గో. సో ఈ రైడ్లో అయితే మనకు ఆన్లైన్ పేమెంట్ వచ్చింది. ఇంకో రైడ్ కూడా వచ్చింది బ్రదర్ మనకు, యశస్విని అట, ఖైరతాబాద్ వెళ్ళాలట. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. అయితే మనకు 149 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చింది. సో ఇంకా రైడ్ అయితే ఏం రాలేదు. చదువుకున్న దాని లెక్కనే కనపడుతుంది కానీ ఇంత కూడా కామన్ సెన్స్ లేదు మనకైతే. దీంట్లో 209 ఇచ్చిండు క్యాష్. సో గణేష్, మా ఖైరతాబాద్ గణేష్ దగ్గరికి లొకేషన్ పెట్టిర్రు. సో నేను ఇక్కడ బార్గేట్స్ ఉంటాయి కదా, ఇక్కడ వరకే బార్గేట్స్ నుంచి లోపలికి పోదు కారు. అరే ఇక్కడ ఆపితే లోపలికి పోని అంటది. మళ్ళీ లోపలికి ఎట్లా పోతుంది మేడం అంటే, టర్న్ తీసుకొని అక్కడ ఆపని అంటుంది. అక్కడికి లోపలి దాకా వెళ్ళదు మేడము, అక్కడ ఎల్లో చేయరు, ట్రాఫిక్ ఉంటుంది అటు సైడ్, ఎల్లోనే లేదు, భక్తులందరూ వెళ్తారని చెప్తే మాకు కామన్ సెన్స్ ఉన్నది, మాకు తెలుసు లోపల దాకా వెళ్ళదు అని అంటే, మరి మీరు ఎక్కడ అంటున్నారు లెఫ్ట్ తీసుకొని అక్కడ ఆపని అంటే, లెఫ్ట్ తీసుకోకుండా బార్గేట్సే పెట్టారు కదా అనేసరికి ముందట కూడా కూర్చున్నాడు. కూర్చోనేసరికి అక్కడ దాకా వెళ్ళదు అని చెప్పి నోరు మోపించి. సెన్స్ ఉండదు, కొంచెం చదువుకుంటారు, మళ్ళీ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు అదని ఇదని చేస్తుంటారు, కొంచెం కూడా సెన్స్ ఉండదు. లొకేషన్ పెట్టినాం కదా మేము, ఎక్కడ పెట్టినాం అక్కడ దాకా తీసుకుపోయి దింపాలి కదా అని అంటది. ఊరిని అమ్మో ఇదెక్కడ బాబు అనిపించింది నాకైతే. ఈ తెలివి చల్లగుండా అనిపించింది. ఇదే తెలివి ఉండాలి కానీ బాగానే ఉంటుంది అనిపించింది. హైదరాబాద్ చుట్టేయచ్చు, లొకేషన్ దింపుదాం. నార్మల్ డేస్లో ఖైరతాబాద్ గణేష్ లోపల పక్కన సందు గల్లీలలో కూడా అపార్ట్మెంట్ ఉంటుంది, అక్కడ కూడా వెళ్ళి దింపొచ్చినాం, మాకు తెలుసు అని ఏదో అట్లా మాట్లాడతారు కొంతమంది. చూడదాం ఏం చేస్తాం, వాళ్ళని పట్టించుకుంటే మనం దందా చేయలేం. కంట్రోల్ ఆల్ట్ డిలీట్. ఎనీవే మనకైతే పికప్ వచ్చింది, డిడి కాలనీకి వెళ్ళాలట. సో పికప్ అయితే తీసుకున్నాం. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. చాలా అంటే చాలా తక్కువ ఇస్తున్నారు రేట్లు. మనం ట్రిప్స్ బేసిక్ చేస్తున్నాం కాబట్టి అవన్నీ చూస్తలేము, రేట్లను చూస్తలేము. అది మాత్రం గుర్తుపెట్టుకొని చేస్తున్నా. లెట్స్ గో. సో ఈ రైడ్లో మనకు 104 వచ్చింది. మనకైతే 110 కొట్టిన కస్టమర్. ఇంకో పికప్ వచ్చింది, నరేష్ అట. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. గచ్చిబౌలి వెళ్ళాలట. 27 kilometers చూపించింది, మరి ఎక్కడికో తెలియదు, కనుక్కొని వెళ్దాం. సో ఈ రైడ్ అయితే మనకు 298 వచ్చింది క్యాష్ కలెక్ట్. నెక్స్ట్ ఇంకో రైడ్ వచ్చింది, మనోడు ఎక్కడున్నాడో అక్కడ ఉన్నాడు. సో అక్కడ మనకు పోయి పికప్ చేసుకోలేము, సరైతే నాగేశ్వరం కూడా అటు. సో మనకైతే ఐమాక్స్ దగ్గర నుంచి ఒక పికప్ పడ్డది. ట్రాఫిక్ చూస్తున్నా రెడ్ కనపడుతుంది. సో మరి అటు పోవాలన్నా పోద్దా అర్థమవుతలే. సో చూడండి చాలా రెడ్ కనపడుతుంది. దానికైతే చిన్నగా వెళ్ళిపోదాం. సో ఈ రైడ్లో అయితే మనకు 199 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చేసింది. మనం ఎగ్జాక్ట్గా తిరుమలగిరిలో ఉన్నాము.
రైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. నాకైతే ఒక పికప్ వచ్చింది, దాదాపు 22 minutes అని చూపించింది. చూద్దాం. సో మనకైతే రైడ్ లో 189 క్యాష్ కలెక్ట్ వచ్చింది. నాగారం దించినాం మన ఇంటి పక్కనే. ఇక ఇంటికి పోయి ఇక మంచిగా లంచ్ చేసుకొని మళ్ళా స్టార్ట్ అయిదాం. కొంచెం టైం తీసుకొని స్టార్ట్ అయిదాం ఇక అలా పడుకొని. సో ఇప్పటి వరకు అయితే నిన్న ఇవాళ కలిపి 484 కిలోమీటర్లు అయితే తిరిగింది. సో ఈ రోజు 11 ట్రిప్పులు అయితే చేసినాం మనము. అంతే. సో ఇందాక ఒక వీడియో తీసిన కార్ వీడియో, అది టాటా కర్వ్ కొత్తగా వచ్చింది అన్నట్టు. టాటా కర్వ్ మన టాటాలో నెక్సాన్ తర్వాత అది వచ్చింది. అది ఈ మంత్ లో సేల్స్ స్టార్ట్ అయిపోయినాయి. నాకు తెలిసి అది డీజిల్ కార్ అనుకుంటా. దాంట్లో డీజిల్, పెట్రోల్, ఈవీ 3 రకాల వేరియంట్ దిగినాయి. బేసిక్ నుంచి టాప్ ఎండ్ వరకు దిగినాయి. జబర్దస్త్ కార్ మాత్రం చూస్తే లుకింగ్. సో అందుకనే మీరు చూస్తారని చెప్పి వీడియో తీసి పెట్టిన. సో మనం ఇప్పుడే ఫ్రెష్ అప్ అయినా. ఇంటికి వస్తే చాలా టైం పడుతుంది. 5:25 అవుతుంది టైము. టక్ ఆన్లైన్ చేసుకోవాలి ఇక. అసలు టైం అంతా అసలు బుకింగ్లో ఫుల్గా పడుతున్నాయి. నేను అనవసరంగా ఇంటికి వచ్చి ఫ్రెష్ అప్ అయ్యి ఇక స్టార్ట్ అయిపోయినా. ఓకే పర్లేదు, ఎర్నింగ్ అయితే పర్లేదు చేసుకున్నా, కానీ అంతటితోటి మనం ఆగొద్దు. సెల్ఫీ అడుగుతుంది ఎందుకో. ఎక్కువ లాగిన్ అవర్స్ ఉన్నప్పుడు ఇట్లా సెల్ఫీ అడుగుతుంది. సో ఎనీవే చూద్దాం, సాధ్యమైనంత వరకు ఎన్ని ట్రిప్పులు అయితే అన్ని ట్రిప్పులు కొడదాము. ఎందుకంటే మనకి ఈరోజు రేపు వరకే అవకాశం ఉంది ట్రిప్పులు. 70 ట్రిప్స్ కంప్లీట్ చేయడము. ఇంకా నాకు దగ్గర ఉన్నది ఎన్ని ట్రిప్స్ అంటే ఇంకా 9 ట్రిప్పులు కొడితే అయిపోతుంది మ్యాక్సిమం. ఇలా అయిపోతే అనుకుంటున్నా, చూద్దాం, ట్రై చేద్దాం. అయిపోతే హ్యాపీ కదా. సో అయిపోయినాక నేను ఎన్ని ట్రిప్లకు ఎంత ఇన్సెంటివ్ రీచ్ అయినా అనేది మీకు విత్ లైవ్ ప్రూఫ్ చూపిస్తాను. అదేవిధంగా ఇలా ఫ్యూయల్ అప్డేట్ ఇద్దాం అని అనుకుంటున్నా. వీలైతే ఇస్తా. ఎందుకంటే మళ్ళీ నైట్ 12:30-3 అయిందనుకో, ఇక మనకు అప్పుడు బంకులు తీయరు కదా. ఎనీవే బంకులు తీయరు. మళ్ళీ అందులోటి బంకులు క్లోజ్ చేసి ఉంటాయి. అందులోటి మనం వీడియో ఎడిటింగ్ చేసి మళ్ళీ మనకు అప్లోడ్ చేసేసరికి తెల్లారి అట్లా 4:03 అవుతుంది. ఎందుకంటే అప్లోడింగ్ పెట్టేసి నేను గో టు స్లీప్. మరి అది అప్లోడ్ అయ్యేదాకా మనము ఉండలేం కదా. గో టు స్లీప్ అయ్యి మళ్ళీ తెల్లారి లేచి లేవగానే ఏమంటే ఫస్ట్ మీకు వీడియోను అందించి ఫస్ట్ మీ వీడియో మీకు ఇచ్చేసిన తర్వాత ఇక నేను ఆన్ డ్యూటీ పెట్టుకొని డ్యూటీ చేయడం జరుగుతుంది అన్నట్టు. సో ఆ విధానంలో నేను ఫ్యూయల్ అప్డేట్ అనేది ఇవ్వలేకపోవచ్చు. ఎనీవే సో ఈరోజు ఇస్తా అనుకుంటానా, చూద్దాం వీలుని బట్టి. అది వీలైతే చూద్దాం, లేదంటే మనం గో ఆఫ్ చేసుకున్నాం. ఎందుకంటే బుకింగ్ పడకూడదని. బుకింగ్లు ఒకటే పడుతున్నాయి గో ఆన్ చేస్తే. ఏ కంపెనీలో చేస్తున్నాం మనం నాన్ స్టాప్గా. వేరే కంపెనీ చేంజ్ అయితే మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తా, ఓకేనా. ట్రాఫిక్ అయితే ఫుల్ ఉంటున్నది బాగా. చూద్దాం ఎట్లా వీలైతే అట్లా, ఓకేనా. వీడియోని అయితే ఇంకా లైక్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటారో లైక్ చేయండి. సో మనకైతే దగ్గరలో నుంచి ఒక పికప్ అయితే వచ్చింది. సో లెట్స్ గో టు ద పికప్ పాయింట్. బండ్లగూడ నుంచి వచ్చేసింది. సాయి అట నేరేడ్మెట్ వెళ్ళాలట. ట్రాఫిక్ అయితే జబర్దస్త్ ట్రాఫిక్ ఉంది. జస్ట్ 1.1 కిలోమీటర్స్ చూపిస్తుంది. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. ఏ కంపెనీలో వచ్చింది మనకు. సో మనకి రైడ్లో అయితే 307 వచ్చింది. విచిత్రం ఏంటంటే నేను ఎక్కడైతే పికప్ చేసుకున్నానో లాస్ట్ ట్రిప్ అక్కడ గల్లీలలోనే డ్రాప్ అయితే అయిపోయింది నాది. సో ఈ రైడ్లో ఎంత వచ్చిందో చూసుకుందాం. మనకైతే లాస్ట్ 13 ట్రిప్స్ కంప్లీట్ చేసినందుకు 450 అయితే ఇచ్చిండు. ఇది ఇక్కడ 70 ఉప్పలాట. 14 నిమిషాలు 123 రూపీస్ ఎక్కువనా. అబ్బో ప్రీమియం అంతలే మాకు. సో 286 వచ్చింది మనకు, నో ప్రాబ్లం. 83 వచ్చింది అంటే ట్యాక్సీ కట్ చేసుకున్నాడు. సో మనకైతే కాచిగూడకు ఒక పికప్ వచ్చింది. 2 కిలోమీటర్స్ అట. చూద్దాం. చూడండి 226 ఇచ్చిండు. యాక్చువల్ అయితే ట్రిప్ 323.
మనకి ఎంత ఇస్తాడో చూద్దాం. 330 పైన ఇస్తా అన్నాడు మనకు. చూద్దాం. కాచిగూడ స్టేషన్లో దింపినాం మనం ఇప్పుడే. యాప్ అయితే అయిపోయింది. 14 కిలోమీటర్స్ ఏమి వచ్చినాము. సో 14.70 కిలో 331 మనకి ఇచ్చేసిండు. అంటే కస్టమర్కే పేమెంట్ చేస్తున్నాడు అన్నట్టు. ఓకే. సో మనకైతే ఒక పికప్ వచ్చింది ఈ షాట అమీర్పేట వరకు. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. సో మనకైతే డ్రాప్ అయితే అయిపోయింది. ఇంకో పికప్ కూడా వచ్చింది. సో మనోడు సైడ్ ఇక్కడ నరేష్ టెక్నాలజీకి పికప్ వచ్చింది. మనోడు కొంచెం ముందున్నాడు. కన్ఫర్మ్ చేసుకొని బుక్ చేసుకున్నాం. ఉప్పల్ వెళ్ళాలట. సో మనకి రైడ్లో చూడండి 289 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చింది. మనకు ఎంత ఇస్తాడో చూద్దాం. నేనైతే ఆఫ్లైన్ చేసుకున్నా, లంచ్ చేద్దామని, డిన్నర్ చేయాలి, చూసుకుందాం. మనకు 370 ఇచ్చిండు గైస్. 398 ఇస్తా అని చెప్పేసి మనకు 370 ఇచ్చిండు. 20.4 కిలోమీటర్ 52 మినిట్స్ అయితే మనం తీసుకొని వచ్చినాము. సో ఇక లంచ్ చేసుకొని స్టార్ట్ అవుదాం మళ్ళీ. సో మనకైతే చూసిరుగా బంజారా హిల్స్కు స్నేహ అనే మేడం బుక్ చేసుకుంది. లెట్స్ గో. సో మనకైతే రైడ్లో 419 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చింది. ఇంకో రైడ్ కూడా వచ్చింది. ఎక్కడున్నారు? అపోలో విపిన్. ఓకే, లెట్స్ గో టు ద పికప్ పాయింట్. సో ఈ రైడ్లో మనకు ఆన్లైన్ పేమెంట్ వచ్చింది. ఇంకో రైడ్ కూడా వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది? లెట్స్ గో టు ద పికప్ పాయింట్. సో మనకైతే రైడ్లో 320 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చింది. నిద్ర బాగా వస్తుంది, ఇక పడుకుందాం. సో ఇప్పటివరకు అయితే 600 కిలోమీటర్స్ సక్సెస్ఫుల్గా 600 కిలోమీటర్స్ తిప్పినాము. సో మనకు ఎన్ని పుల్లలు డీజిల్ దిగిందంటే లాస్ట్ 2 పుల్లలు ఉంది. సో మనకి రైడ్లో అయితే 242 క్యాష్ కలెక్ట్ మనకైతే ఇచ్చిండు. 12 కిలోమీటర్లే వచ్చినాము. ఫ్యూయల్ అప్డేట్ అయితే రేపటి వీడియోలు ఇస్తా. ఇక నాకు నిద్ర బాగా వస్తుంది, పడుకుంటా.